Excuse me, sir. Yes, Sitaram, come in. Sir. Ain't Sitaram, what's the matter? నిన్న నా కూతురు చెవులు కుట్టే ఫంక్షన్కి పర్మిషన్ ఇచ్చారు కదా సార్. ఓకే. ఫంక్షన్ పూర్తయిపోయింది, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను సార్. ఇట్స్ ఓకే Sitaram, ఫంక్షన్ బాగా జరిగింది కదా? బాగా జరిగింది సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. Sitaram, 1 second. సార్ నేను ఈ ఫైల్ మీద సైన్ చేసి ఇస్తాను, వెళ్తూ రిసెప్షన్లో ఇచ్చాను. ఓకే సార్. ఓకే, వేర్స్ మై ఇదిగోండి సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఈ పెన్ ఆఫీస్ దగ్గర కదా? అవును సార్. ఇప్పుడు మీరు సీట్లో నుంచి వస్తున్నారా? లేదు సార్, ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను. ఆఫీస్లో ఉండాల్సిన పెన్ మీ జోబులోకి ఎలా వచ్చింది? నిన్న ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు హడావిడిలో మర్చిపోయాను సార్, అందుకే నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ పెన్ ఇలాగే రోజు అలవాటుగా ఇంటికి తీసుకెళ్తున్నావా? లేదు సార్, నిన్నే తీసుకెళ్ళాను. చూడు సీతారాం, ఈ పెన్ విలువెంతో తెలుసా? నియర్లీ 100 రూపీస్ ఉంటుంది సార్. మన ఆఫీస్ స్టాఫ్ అందరినీ కలిపితే ఎంతో తెలుసా? 40 మంది. ఇలా మీరు చేసిన తప్పే ప్రతి ఒక్కరు అలవాటుగా చేస్తే మన ఆఫీస్కి నెలకి ఎంత లాస్ తెలుసా? ఈ లాస్ని మన కంపెనీ బేర్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా? ఎంత అవుతుంది? సుమారు 4000 రూపాయల దాకా ఉంటుంది సార్. 4000 రూపాయలు. మీరు నెలకి మా ఆఫీస్లో పనిచేసేది కేవలం 24 రోజులు. 24 రోజుల్లో ఇంటూ 4000, 96,000. సంవత్సరానికి ఎన్ని రోజులు తెలుసా? ఎన్ని రోజులు? 365 డేస్ సార్. సాటర్డేస్, సండేస్, హాలిడేస్ పోను నియర్లీ మీరు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? 250 డేస్ వర్క్ చేస్తాం సార్. 250 రోజులు. ఈ 250 రోజుల్లో ప్రతి ఒక్కరు పెన్నులు తీసుకెళ్ళిపోతే నాకు సంవత్సరానికి అయ్యే ఖర్చు 10 లక్షల రూపాయలు. సార్ తెలియక చేశాను సార్. Shut up! Shut up, Mr. Sitaram. I don't want to hear bloody explanations. ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తూ పోతే అదే పెద్దదయ్యి నా కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. You know what I'm saying? సార్ ఇక మీద ఇలా జరగకుండా చూసుకుంటాను, క్షమించండి సార్. Shut up! మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకుని తీరాలి. So, you are dismissed. సార్ ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించండి సార్. చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేస్తేనే ఆఫీస్లో మరొకరు మీలా తప్పు చెక్కుని ఉంటారు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. నో మిస్టర్ సీతారాం, చిన్న పెద్ద తప్పేం లేదు. నీకు తెలుసు కదా నాకు సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వని. యు ఆర్ డిస్మిస్ నౌ. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. హలో రామ్, సీతారాంని పనిలో తీస్తాను. హీఈస్ డిస్మిస్డ్. అతనికి ఏమైనా అకౌంట్ ఉంటే సెటిల్ చేసి పంపించండి. ఓకే? వై స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? గెట్ అవుట్, యూస్లెస్ ఫెలో. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైడ్ రైట్ నౌ. అవుట్. కావ్య, కావ్య, వాట్ హ్యాపెన్? అది కాదు మల్స్, సీతారాం విషయంలో అంత హార్డ్ డెసిషన్ తీసుకోకపోతే బాగుండేదనిపిస్తుంది. నో కావ్య, ఐఎమ్ సారీ. నాకు ఇలాంటి విషయాల్లో ఎవరు అడ్వైస్ తీసుకోవడం నాకు నచ్చదు. ఓకే, నువ్వు బ్యాంక్ వెళ్ళి మన లోన్ స్టేటస్ ఎంతవరకు వచ్చి తెలుసుకుని వస్తావా? అలాగే మల్స్, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. గో. హలో, where you going? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైల్ ఇక్కడే ఉంది, తీసుకెళ్ళవా? ఓ సారీ, మర్చిపోయాను. ఆల్ ది బెస్ట్. బై. థ్యాంక్ యూ. కరెక్ట్గా సెట్ చేయాలి, వాయిస్లో ఏ మాత్రం తేడా రాకూడదు. ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం. చెప్పరా మామా. ఒరే మామా,
కావ్య ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరింది. మన ప్లాన్ ప్రకారం దిలీప్కు ఫోన్ చేసి వసుంధర హాస్పిటల్కి వచ్చేటట్టు సెట్ చేయి. ఓకేరా మామ, నేను చూసుకుంటాను కదా, నాకు వదిలే. సరే, చెప్పింది చెయ్యి. హలో దిలీప్, నేను కావ్యని మాట్లాడుతున్నాను. కావ్య, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? దిలీప్, నేను ప్రమాదంలో చిక్కుకున్నాను. అర్జెంటుగా వచ్చి కాపాడవా? కావ్య, ఏమైంది? ఎక్కడున్నావు? దిలీప్, నేను వసుంధర హాస్పిటల్లో ఉన్నాను. అర్జెంటుగా రావా ప్లీజ్? హలో 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 కావ్య. సూపర్గా చేసావు. ఇదిగో వెళ్ళు. కావ్యకి ఏమై ఉంటుంది? ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. వాడు మాట్లాడుతున్నాడా? చెప్పురా గోపి, ఎలా ఉందిరా వాడికి? అమ్మా, వాసుగడికి ఏం కాదమ్మా, ఊరుకోమ్మా, అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏంట్రా నువ్వేమో భయపడద్దు, ఏం కాలేదంటున్నావు? శివ ఫోన్ చేసి ఏదేదో చెప్పాడురా. వాసుకి ఎలా ఉందిరా? భగవంతుడా, అందరం కలిసిపోయాము, ఆనందంగా ఉన్నామనుకుంటుంటే ఇంతలోనే ఇంత కష్టం వచ్చి పడింది ఏంట్రా దేవుడా? అమ్మా ఊరుకోమ్మా, కంగారు పడకమ్మా, మన వాసుగాడికి ఏం కాదు. రేవతి, అమ్మా రేవతి, వాసుకి ఎంత కష్టం వచ్చి పడింది ఏంటమ్మా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో వాసు, ఎలా ఉన్నావురా? రేవతి, వాసు నీతో ఏదైనా మాట్లాడా? లేదక్క, మాట్లాడే పరిస్థితుల్లో లేడు. స్పృహ కోల్పోయాడు. మెడ మీద పెద్ద గాయం అయింది. గాయం కాకపోతే కర్మ కాకపోతే దేవుడా, వాసు ఏం కాకుండా చూడు. వాడిని వాసుకేం కాదు. నేను వాసు చూడాలరా. ఒక్కసారి నన్ను లోపలికి తీసుకెళ్ళరా. అది కాదు అమ్మా, నా మాట విను. డాక్టర్ గారి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం కుదరదమ్మా. నా మాట విని ఊరుకో. అమ్మా, నేను చెప్పేది కొంచెం. ఇక్కడ ఎవరు ఏడవకూడదు, కొంచెం సైలెంట్ గా ఉండండి. సిస్టర్, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. నా మాట విను. అమ్మా ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకో. నా వల్ల కావట్లేదురా. అమ్మా, మన వాసుగాడికి ఏం కాదమ్మా, నేను చెప్తున్నానుగా, వాడు బాగుంటాడు. ఊరుకోమ్మా. డాక్టర్, 6వ వార్డులో ఉన్న పేషెంట్ ఒకసారి చెకప్ చేయాలి. అదిగో అమ్మా, డాక్టర్ గారు వచ్చారు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, అమ్మా రా రా. డాక్టర్ గారు, మా తమ్ముడికి ఎలా ఉందండి? ఇప్పుడిప్పుడే కాస్త స్పృహలోకి వస్తున్నాడు. కాళ్ళు చేతుల్లో కదలిక మొదలైంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్. ఏదైనా 12 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి, అప్పుడు గానీ ఏం చెప్పలేం. గోపి, ఏంట్రా ఇది? డాక్టర్ గారు, నేను ఒకసారి వాడిని చూడాలండి. కుదరదమ్మా, ఐసీలో ఉన్న పేషెంట్ దగ్గరికి అలౌ చేయం. ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాస్త మీరు ఓపిక పట్టండి ప్లీజ్. తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, నా కొడుకుని ఎలాగైనా కాపాడండి. అమ్మా, ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. రా రేవతి, రా. అమ్మా రేవతి, ఏడవకు రేవతి. వాసుగాడికి కాదమ్మా, ఊరుకోమ్మా. నా మాట విను. ఊరుకోమ్మా, ఏడవకమ్మా. బాధపడకు రేవతి, వాసుకేం కాదు. ఊరుకో రేవతి, ఊరుకోమ్మా. రేవతి, వాసుకేం కాదు తల్లి, ఏడవకు. గోపి, వాసు కళ్ళు తెరిచాడా? భయపడాల్సిందేం లేదు కదా, తనకు నయమైపోతుంది కదా. అమ్మా, ఇంతకు ముందు కన్నా బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. వాడు తప్పకుండా కోలుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. నాకు అదే నమ్మకంగా ఉందయ్యా. ఇప్పుడే వాసు పేరు మీద అర్చన చేయించేస్తున్నాను. ఇదిగో, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వాసుకు బొట్టు పెట్టయ్యా. గోపి,
నా మాంగళ్యాన్ని కాపాడిన వాసుకేం కాదయ్యా. నా కూతురు మాంగళ్య బలం ఖచ్చితంగా వాసుని కాపాడుతుంది. అమ్మా, ఇది చాలా గొప్ప మనసమ్మా. ఇందాకే మీకు జరిగిన అవమానం గురించి తెలుసుకున్నాను. మీరు వాసుగారితో మాట్లాడదామని వాడు ఆఫీస్కి వెళ్తే వాడు మీతో అత్తగారనే గౌరవం కూడా లేకుండా, కనీసం మీ వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి గెంటేశాడంటగా. అయినా కూడా మీరు వాసుగాడు బాగుండాలని గుడికెళ్ళి అర్చన చేయించుకొచ్చారంటే ఇలాంటి వాళ్ళు దొరికినందుకు నిజంగా వాసుగాడు చాలా అదృష్టవంతుడమ్మా. మీ ఆశీర్వాదం ఉందమ్మా. వాసుగాడికేం కాదమ్మా, వాడు కోలుకుంటాడు. మళ్ళీ అందరూ ఆనందంగా ఉంటావమ్మా. నువ్వు పొగిడేంత గొప్పదాన్ని కాదయ్యా నేను. వాసు కాస్త అమర్యాదగా ప్రవర్తించాడని కాస్త బాధ కలిగింది అంతే. కానీ ఇప్పుడు వాసు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. వాసు ఎవరు? నా కూతురు భర్త, నా అల్లుడు. అంతేకాదు గోపి, నా తాళిని నాకు దక్కించి ఇచ్చాడు. తన రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి. అలాంటి మనిషి అపాయంలో ఉండి మృత్యువుతో పోరాడుతుంటే నేను చూడడానికి రాకపోతే నేను మనిషిని అనిపించుకోనయ్యా. విన్నావా? నీ భార్య చెప్పిందంతా విన్నావా? మా వాసు గురించి ఎంత బాగా చెప్పిందో వినపడిందా? నువ్వు మా కుటుంబం గురించి ఎంత దారుణంగా నోటికొచ్చినట్లు అన్నావు. పనికి మాలిన కుటుంబం, ముదర్ష్టపు మనుషులని అన్నావు. నేను నా భార్య మీ ఇంటికి వస్తే మమ్మల్ని బిచ్చగాళ్ళం చేసి మరీ మాట్లాడావు. ఆనాడు మా వాసు నీ భార్యకు రక్తం ఇచ్చి కాపాడాడు. ఈనాడు వాడి రక్తాన్ని చిందించి నీ ప్రాణాన్ని కాపాడాడు. ఒక్కసారి ఆలోచించు. వాడిని నువ్వే వేస్ట్ ఫెలో అన్నావు. వాడి జీవితం నాశనం చేయాలని చెప్పి ప్రతి పనికి అడ్డు తగిలి నానా ఇబ్బందులు కలిగించావు. ఇప్పుడేమంటావు? ఎప్పటికైనా వాడి గురించి అర్థం చేసుకో. తప్పే. ఇప్పటి వరకు నేను చేసిందంతా తప్పే. ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మంచివాడిగా మారాను. ఇంతకాలం నాకు నేను చాలా గొప్పవాడిని అనుకునేవాణ్ణి. డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయని విర్రవీగాను. కానీ అవేవీ నా ప్రాణాలను కాపాడలేకపోయాయి. నేను ఎవరినైతే నమ్మాను వాడి డబ్బు కాసిపడి నా ప్రాణాలు తీసేయాలనుకున్నాడు. ఎవరిని చంపాలనుకున్నానో అతనే నాకు మరో జన్మనిచ్చాడు. తన ప్రాణాలట్టేసి నా ప్రాణాలు కాపాడాడు. డబ్బు, అంతస్తు, హోదాలే గొప్పవని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ గొప్పవని ఇప్పుడే తెలుసుకున్నాను. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినందుకు, బాధ పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. దయచేసి పెద్ద మనసు చేసుకుని నన్ను మన్నించండి. మన్నించండి బావగారు. ఏమన్నారు?
బావగారు అన్నారా? అవును చెల్లెమ్మా. అవును బావగారు. ఇక మీదట మీరు మేము పాత విషయాలన్నీ మర్చిపోయి మనం కలిసిపోయి ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నాను. నా అల్లుడు త్వరగా కోలుకొని మంచిగా బయటికి రావాలి, అంతే. అలా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఊరుకో నాన్న, అల్లుడికేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎంత ఖర్చైనా పర్వాలేదురా, నేను చూసుకుంటానుగా. అమ్మా, నేను చూసుకుంటానుగా, ఊరుకో.